ప్రభుత్వ కార్యాలయంలో పనులు కావడం లేదా? అయితే నేరుగా కలిసి ఫిర్యాదు చేసినా, పోస్ట్ కార్డ్ రాసినా లేదా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినా సమస్య విని పరిష్కారం చూపుతామని సీనియర్ సివిల్ జడ్జి వాణి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరులో స్థానిక సచివాలయం ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి వాణి, కోవూరు జూనియర్ సివిల్ జడ్జి శివనమ్రత పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ కేసు ఏ స్థాయిలో ఉన్నా లోకల్ అదాలత్లో సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. గ్రామ స్థాయిలో చట్టాలపైన అవగాహన కోసం ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం పలువురు తమ సమస్యలను జడ్జి దృష్టికి తీసుకురాగా తగు సూచనలు చేశారు. చివరిగా జడ్జిలను స్థానిక టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు, కొండారెడ్డి, పెంచలయ్య, కరిముల్లా తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ హేమంత్ కుమార్, డీడీఓ శేషగిరిరావు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రోనోట్ కేసులు, ఇంజెక్షన్స్, డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా సివిల్ కేసులు ఇది మేము అందజేస్తాం అనమాట. సో దీనికి కొత్తగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అనేది కోర్టులో కేసు ఉందా? కోర్టులో ఆల్రెడీ ఉన్నప్పుడు మేము అదేవిధంగా పిడతపోలూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్సుమాంజలి అండి. ఆ అమ్మాయి వస్తే కదా అసలు విషయం తెలిసేది. కాబట్టి కన్సర్న్ పోలీసు వాళ్ళు పిలిపిస్తారు ఇద్దరిని. అర్థం సో దీని కింద ఏంటంటే ముగ్గురు ఉంటారనమాట. చీఫ్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు. 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కల్పించబడదు అనమాట. ఇంకా క్రిమినల్ కేసుకు వద్దాం. అతనికి ఆదాయం ఎక్కువే ఉంది, 10 లక్షలు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ అతన్ని నాకు ప్రస్తుతానికి